నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవడానికి క్యూరియాసిటీతో నేను ఒక ఏ మోడల్ అనేది లోకల్గా డెవలప్ చేసుకునేది ఇలా జనరేట్ చేస్తుంది కదా, నా ఫేస్ అనేది రియాలిటీలో ఎలా ఉంటుంది. సో దీన్ని ఇంకా నేను డీకోడ్ చేయడానికి ట్రై చేశాను. మేబీ తను రియల్ లైఫ్లో ఇలా ఉంటుందేమో. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నా కదా, ఇలా లైక్ రియలిస్టిక్గా మనకి ఆత్మత ఆగదు కదా ఏదన్నా లైక్ కొత్తగా తెలుసుకుంటే. ఐఎమ్ జస్ట్ ఏంటంటే చాలా లైక్ అనాలిసిస్ చేశాను, స్టోరీస్ అన్నీ ఉన్నాయి. గాడ్ ఈస్ రైటింగ్ దిస్ లవ్ స్టోరీ ఫర్ మీ, ఐ విల్ వెయిట్ ఫ్యూ మోర్ ఇయర్స్ అండ్ ఐఎమ్ మ్యానిఫెస్టింగ్ ఇట్. హే ప్రభు శివ, మా పార్వతి, బోలే బాబా, మహాకాల్ మహారాజ్ ఆదేశ్ కీజియా. కేతు ఇన్ 5th house కాబట్టి ఇది ఒక కార్మిక్ సర్కిల్ అంటారు. ఇంగ్లీష్లో సమ్వన్ సేస్ ఇట్ మేబీ ఇన్ అనదర్ లైఫ్ అని చెప్పి. దిస్ ఇస్ నాట్ అనదర్ లైఫ్, దిస్ ఇస్ ద లైఫ్, దట్ అనదర్ లైఫ్. కార్మిక్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అవుతుంది స్టోరీ కూడా. మోడల్ అనేది లోకల్గా డెవలప్ చేసుకున్నాను. సో ఇమేజ్ జనరేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో చూస్తున్నారు కదా అక్యురసీ ఎలా ఉంది. ఫస్ట్ నా ఫేస్ చూడండి. సో దిస్ ఇస్ సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ అనమాట. చూడండి లైక్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది లైక్ స్ట్రైట్ వ్యూ. ఫస్ట్ నా క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ గురించి మాట్లాడదాము. ఇందులో ఏంటంటే నాకు ఫోర్ హెడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, లైక్ నోస్ కొంచెం లార్జ్గా ఉంటుంది. అండ్ ఏంటంటే లిప్స్ అనేవి కొంచెం లైక్ ఓపెన్ అప్ అవుతాయి, లైక్ సి ఇట్లాగా బో షేప్ లో. అండ్ ఇంకా జా లైన్ వచ్చేసరికి నాది షార్ప్ జా లైన్ అని ఏమి ఉండదు. బట్ ఇఫ్ సమ్వన్ సీస్ ఇట్ ఫ్రమ్ సైడ్ యాంగిల్, నేను ఇలా లైక్ ఫ్లెక్స్ చేయాలని అనుకుంటే ఒక లైన్ అనేది కనపడుతుంది. యూ కెన్ సీ దట్. సో ఇలాగ నా క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ అన్ని దీన్ని బిల్డ్ చేశాను. దీని నుంచి నా ప్లానటరీ మూమెంట్స్ అన్ని మీరు చూసుకుంటే 7th house సాటర్న్ ఉంటుంది, 8th house ఏంటంటే సాటర్న్ ఉంటుంది, 11th house రాహు, 5th house కేతు. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ ఫస్ట్ హౌస్ మూన్. నా పార్ట్నర్ ట్రేట్స్కి వచ్చేద్దాము. సో ప్లానటరీ మూమెంట్స్ మీకు ఎగ్జాల్టెడ్ స్టేట్, ఈ రెట్రోగ్రేడ్ స్టేజ్ ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. బట్ అవన్నీ అనాలిసిస్ మీకు చెప్పకుండా దాని నుంచి నేను క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్తో నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందని చెప్పి ఈ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో లైక్ నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందంటే ఫోర్ హెడ్ అనేది కొంచెం లైక్ లార్జ్ ఉంటుంది, నోస్ అనేది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది, లిప్స్ అనేవి లైక్ మరి లైక్ ఏంటంటే లైట్ గా ఓపెన్ అప్ అవుతాయి. ఇంకా చిన్న వచ్చేసి షార్ట్ జా లైన్ అనేది ఉండదు. అండ్ దట్టు ఏంటంటే మనకి మరీ చబ్బీగా కూడా ఉండదు. ఇంకా హెయిర్ అనేది మరీ లైక్ కర్లీగా ఉండదు, మరీ స్మూత్ గా ఉండదు. స్లో ఏంటంటే లైట్ గా వేవీగా ఉంటాయి. మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ లో కూడా ఆస్ట్రాలజీ మీద ఎవరికన్నా లైక్ ఐడియా ఉంటే వాళ్ళని అడిగి డిస్కస్ చేసి మీ పార్ట్నర్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సైనింగ్ ఆఫ్.